నమస్కారం. ఒక ఐడియా మనిషి జీవితాన్ని మారుస్తుందంటారు. నిజమేనా? మన ఆలోచన బలమైతే మన భవిష్యత్తుకు పునాది వేస్తుంది. మన ఆలోచనలు కోరికలతో మొదలవుతాయి. కోరికలు అంటే ఎవరు? శత్రువులు. శత్రువులు మొదలైనారంటే సమస్యలు మొదలవుతాయి. సమస్యలు తీర్చుకోవాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయలేక మనం బానిసైపోతున్నాం. ఈ దేశంలో రాజ్యాధికారం ఓటు హక్కుని ఇచ్చింది. మీ కోరికను తాకట్టు పెట్టేస్తున్నాం పక్కవాడికి. దేశ భవిష్యత్తుకి నువ్వు అంధకారం చేస్తున్నావు. రాజ్యాధికారాన్ని కోల్పోతున్నావు. నీ కోరికను శత్రువులా తయారు చేసుకుంటున్నావు. ఉపాధి లేక భవిష్యత్తు లేకుండా చేసుకుంటుంది నువ్వే. అందుకు కారణం మనమే కదా. ఎవరు ఆలోచించాలి? ఆలోచన ఉంటే సరిపోదు. భవిష్యత్తుకు పునాది వేయాల్సింది నువ్వే. నీ ఆలోచనలోనే నీ భవిష్యత్తు.